ఓం నమో వెంకటేశాయ. మదత్రయాతి విముఖా దమత్రయాతి సుముఖా గోవింద గోవింద. లీలాదేహ నివాస హేలాయాంకృతహాస గోవింద గోవింద. ప్రక్షిప్తమాయం ప్రవివిక్త భావం ప్రచ్ఛన్నవేషం ప్రవిభక్త జీవం ప్రత్యక్స్వరూపం ప్రకటానుభావం ప్రద్యోతమానం ప్రణమామి దేవం అని జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయ మలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానలనిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూత శుకశౌనక శంగుయుక్తం సత్కారపూర్వచిరసేవనలభ్య భావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. తీర్థయాత్రలలో ఉన్న విదురుడు ఉద్ధవుణ్ణి కలిశాడు. ఉద్ధవుణ్ణి యాదవులందరి కుశల వార్తలు అడిగాడు. కుశల వార్తలైతే అడుగుతున్నాను కానీ వాళ్ళ కుశల వార్తల కంటే కూడా ఆ శ్రీహరి యొక్క వార్తను మాత్రం నాకు చెప్పు. వార్తాం సఖే కీర్తయ తీర్థకీర్తే అని ప్రత్యేకించి అడిగాడు. విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసినటువంటి ఉద్ధవుడు ఏం చేశాడు అనేటువంటి అంశాన్ని 2వ అధ్యాయంలో శ్రీశుకుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ. శ్రీశుకుల వారు పైన జరిగినటువంటి వృత్తాంతాన్ని ఇలా తెలియచేస్తున్నారు. ఇది భాగవతః పృష్టః క్షత్రావార్తాం ప్రియాశ్రయాం
ప్రతివక్తుం నచోత్సేహే ఔత్కంఠ్యాత్ స్మారితేశ్వర అని. ఇది ఈ విధంగా చాలా శ్లోకాలలో చాలా రకాలుగా భగవద్భక్తుడైనటువంటి భగవంతుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఆ ఉద్ధవుడు పృష్ఠ క్షత్ర విదురుడు అడుగగా విన్నాడు. విదురుడు వేసినటువంటి ప్రశ్నలన్నీ విన్నాడు. ఆ ప్రశ్నలన్నీ కూడా వార్తాం ప్రియాశ్రయాం, తనకు అత్యంత ప్రియుడైనటువంటి శ్రీకృష్ణుడికి సంబంధించిన వార్తలుగా ఉన్నాయి. శ్రీకృష్ణుడికి సంబంధించిన వార్తలుగానైనా ఉన్నాయి, శ్రీకృష్ణుడికి సంబంధించిన వారి యొక్క వార్తలుగానైనా ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా ప్రియాశ్రయాం వార్తాం, తనకు అత్యంత ఇష్టుడైనటువంటి శ్రీకృష్ణుడు తత్సంబంధీకులు వారి యొక్క వార్తలుగా ఉన్నాయి, వారి యొక్క కుశల వార్తలుగా ఉన్నాయి అని కూడా విన్నాడు. కానీ ప్రతివక్తుం నచోత్సేహే, సమాధానం చెప్పటానికి ఉత్సాహపడలేదు. అసలు సమాధానం చెప్పటానికి నోరు, ఆ నోటి వెనకాల ఉండేటువంటి మనస్సు, ఈ రెండు పనిచేయలేదు. ప్రతివక్తుం నచోత్సేహే, ఎందుకంటే ఔత్కంఠ్యాత్ స్మారితేశ్వర, విదురుడు ఎవరి గురించి అడుగుతున్నాడో ఆ శ్రీకృష్ణుని గురించి ఒక్కసారి ఆలోచన స్మరణ చేయటం మొదలుపెట్టాడు. ఆ స్మరణకి ఇంకా వేరే ఏమీ తోచటం లేదు, కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే గుర్తుకొస్తున్నాడు. ఆ శ్రీకృష్ణుడికి యొక్క విరహం, తనకు మిగిలిన ఆ విరహం మాత్రమే గుర్తొస్తోంది. ఆ గుర్తుకు రావటంలో ఔత్కంఠ్యాత్ ఒక రకమైనటువంటి మానసికమైన ఆవేశం అనేది ఏర్పడుతోంది. ఆ ఏర్పడటంతో పాటు ఆ శ్రీకృష్ణ స్మరణ అనేది కూడా దానికి కలిసిపోయింది. కలిసిపోయి మనసులో ఏ క్రియ, వేరే ఏ క్రియ చేయటం కుదరటం లేదు. మనసు ద్వారా చెప్పవలసినటువంటి సమాధానం కూడా చెప్పటం అనేది మొదలు కావటం లేదు అనే పరిస్థితిలోకి దిగబడిపోయాడు. సమాధానం చెప్పవలసిన వాడు సమాధానం చెప్పకుండా నోరు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. చూసేవాళ్ళకి అలా కనిపిస్తోంది, ఏదో ఆలోచిస్తున్నాడే తప్ప సమాధానం మాత్రం చెప్పటం లేదు అని అనిపించే పరిస్థితిలో బిగదీసుకుని పోయాడు. ఇది భాగవతః పృష్టః క్షత్రా వార్తాం ప్రియాశ్రయాం ప్రతివక్తుం నచోత్సేహే ఔత్కంఠ్యాత్ స్మారితేశ్వర అని. ఈ ఉద్ధవుడికి శ్రీకృష్ణుడి యొక్క స్మరణ అనేది ఇంత ఔత్కంఠ్యాన్ని తెస్తుందా? ఆ స్మరణ వస్తే ఒళ్ళు తెలియని పరిస్థితి, సమాధానమే చెప్పలేని పరిస్థితి అనేది ఏర్పడుతుందా అనే ప్రశ్నకు 2 శ్లోకాలలో శ్రీశుకుల వారే సమాధానం చెప్తున్నారు. యః పంచహాయనో మాత్ర ప్రాతరాశాయ యాచితః తన్నైచ్ఛద్రచయన్ యస్య సపర్యాం బాలలీలయా అనే మొదటి శ్లోకంలోను తర్వాతి శ్లోకంలోను ఈ ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి వయస్సులో కొంచెం చిన్నవాడో సమాన వయస్కుడో, కాస్త తక్కువ వయస్సే చెప్పుకోవచ్చు, అలాంటి వయసులో ఉన్నవాడు. ఈయన చిన్నప్పుడు యః పంచహాయన 5 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఆ 5 ఏళ్ల వయసులోనే ఇతను ఆడుకుంటున్నప్పుడు మాత్ర తల్లి ప్రాతరాశాయ యాచితః, పొద్దున్న తినే వేళయింది, పిల్లవాడు బువ్వ తినాల్సిన వేళయింది అని తల్లి ఉద్ధవుణ్ణి పిలుస్తూనే ఉంది. కానీ ఎంతసేపు పిలిచినా సరే ఇతను రావటం లేదు. ఏం ఆడుకుంటున్నాడు పిల్లవాడు అని దగ్గరికి వెళ్ళి చూస్తే రచయన్ సపర్యాం బాలలీలయ, శ్రీకృష్ణుడి బొమ్మని ఒకటి తానే తయారు చేసుకుని ఆ బొమ్మనే శ్రీకృష్ణుడిగా భావిస్తూ ఆ శ్రీకృష్ణుడికి సపర్యలు చేయటం అనే ఆటలు ఆడుకుంటున్నాడు. శ్రీకృష్ణుడికి ఎన్నెన్నో సపర్యలు చేస్తున్నాడు. తాను చేసుకున్న ఆ బొమ్మకి, తాను కృష్ణుడిగా భావించినటువంటి ఆ బొమ్మకి ఎన్నెన్నో సపర్యలు చేస్తున్నాడు. ఆ సపర్యలు చేయటాన్నే ఆటలుగా మలుచుకుంటున్నాడు. ఆ ఆటలు ఆడుతూనే ఉన్నాడు. ఎంత ఆడుతున్నాడు అంటే పిలిస్తే, అన్నానికి బువ్వ తినడానికి పిలిస్తే రావటం లేదు.
రావటం లేదు. యాచిత, వేడుకున్నా సరే కదలటం లేదు. కదలటం లేదు కాదు, తన్నైచ్ఛత్, కనీసం దాని మీద ఇష్టం కూడా ప్రదర్శించటం లేదు. పిలిస్తే రావట్లేదు కాదు, బ్రతిమిలాడినా రావట్లేదు కాదు, కనీసం బ్రతిమిలాడినా సరే పోన్లే బతిమిలాడుతోంది కదా, తల్లి కదా, ఇంత ముద్దుగా పిలుస్తోంది, పోనీ తిందామా అనే ఆలోచన కూడా చేయటం లేదు. అంతటి భక్తి ఆవేశం ఇతనికి 5 ఏళ్ల వయసుకే ఏర్పడింది. ఆటలాడుకునే వయసులోనే ఇవే ఆటలాడుకున్నటువంటి వాడు ఇతనికి ఈ వయసు మళ్ళినటువంటి దశలో శ్రీకృష్ణుడి మీద ఈ మాత్రం భక్తి ఉండటంలో ఏమి ఆశ్చర్యం ఉంటుంది. యః పంచహాయనో మాత్ర ప్రాతరాశాయ యాచిత తన్నైచ్ఛద్రచయన్ యస్య సపర్యాం బాలలీలయా అనే ఈ శ్లోకంలో మొదటి కారణం చెప్పారు. ఈ శ్రీకృష్ణ సపర్య అనేది బొమ్మలకి లేదా ఆటలకి మాత్రమే పరిమితం కాలేదు. తరువాత ఇతను వయస్సు కొంచెం రాగా శ్రీకృష్ణుడికే సేవకుడుగా కుదురుకున్నాడు. స కథం సేవయా తస్య కాలేన జరసంగతః పృష్టో వార్తాం ప్రతిబ్రూయాత్ భర్తుః పాదావనుస్మరన్ అని ఈ 2వ శ్లోకంలో ఈ ఉద్ధవుడు చిన్నప్పుడు ఆటలాడుకున్నటువంటి వృద్ధవుడు ఆటలాడుకోవటాన్ని కూడా సపర్యలుగా మార్చుకున్నటువంటి, సపర్యలను ఆటలుగా మార్చుకున్నాడో ఆటలనే సపర్యలుగా మార్చుకున్నాడో తెలియని ఈ ఉద్ధవుడు కొంచెం వయసు మళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడి సేవకే కుదురుకున్నాడు. ఎంతకాలం సేవ చేశాడు అంటే స కథం సేవయా తస్య కాలేన జరసంగత. ఆ సేవ చేసుకుంటూ ఆయనకు దగ్గరవాడుగా ఉంటూ, ఆయనకు ఆంతరంగికుడుగా, ఆయనకు సలహాలు ఇచ్చేటువంటి వాడుగా, ఆయన ఏమైనా పని చెప్తే వెళ్ళి చేసుకొచ్చేవాడిలాగా మంత్రిగా ఉంటూ కాలేన జరసంగత, ముసలివాడు కూడా అయిపోయాడు. పంచహాయన 5 ఏళ్ల వయస్సులో మొదలుపెట్టినటువంటి శ్రీకృష్ణ సేవ, ఆటల రూపంలో మొదలుపెట్టినటువంటి సేవ క్రమక్రమంగా వాస్తవ సేవగా మారితే ఆ వాస్తవ సేవను ముసలితనం వరకు కూడా చేసుకున్నటువంటి మహానుభావుడు కాలేన జరసంగత. ఇలాంటి వాడిని ఎలాగూ శ్రీకృష్ణుడికి అతి సన్నిహితుడు కదా, చిన్నప్పటి నుంచి ఇలాగే దగ్గరగా ఉన్నాడు కదా, శ్రీకృష్ణుడి వార్తను చక్కగా వినిపిస్తాడు అని విదురుడు అడిగాడు. అడిగిన వాడిలో ఏ లోపము లేదు. పృష్టో వార్తాం, కానీ కథం బ్రూయాత్, ఎట్లా చెప్తాడు? ఎందుకంటే భర్తుః పాదావనుస్మరన్, చిన్నప్పటి నుంచి మనసులో అలవాటు చేసుకున్నటువంటి ఆ భక్తి ఇతన్ని ఈ క్షణాన మాట్లాడనివ్వటం లేదు. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నటువంటి ఆ భక్తి శ్రీకృష్ణుడు అనే పేరు వినంగానే ఆయన పాదాలను స్మరించుకోవటాన్ని అలవాటుగా చేసుకుంది, అలవాటుగా మార్చుకుంది, ఆ అలవాటును అలవాటు చేసింది. అలాంటి అలవాటులో ఉండేటువంటి భర్తుః పాదావనుస్మరన్, ఆ స్మరణలో మునిగిపోయినటువంటి వాడు, చిన్నప్పటి నుంచి అదే అలవాటుగా పెట్టుకున్నటువంటి వాడు, ఈరోజు శ్రీకృష్ణుడి గురించి ఎవడో అడిగాడు అని అంటే దానికి సమాధానం ఏమని చెప్తాడు? ఏ రకంగా చెప్తాడు? సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఒకటి, ఆ శ్రీకృష్ణుడి పాదార విందాలు గుర్తొస్తున్నాయి. 2, ఆ శ్రీకృష్ణుడి యొక్క విరహం మరింత ఔత్కంఠ్యాన్ని తెచ్చిపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవుడు సమాధానం చెప్పలేకపోవటం అనేది సహజమే అని శ్రీశుకుల వారు అంటున్నారు. స కథం సేవయా తస్య కాలేన జరసంగతః పృష్టో వార్తాం ప్రతిబ్రూయాత్ భర్తుః పాదావనుస్మరన్ అనే ఈ శ్లోకం వరకు. కానీ ఎంతైనా పెద్దవాడు, కాస్త సీనియర్ సిటిజన్ను, అనుభవం ఉన్నవాడు కాబట్టి సముహూర్తం అభవత్తూష్ణీం కృష్ణాంఘ్రి సుధయాభృశం తీవ్రేణ భక్తియోగేన నిమగ్నః సాధు నిర్వృతః. బయటికి రావాలనే అనుకుంటున్నాడు. ఆ బయటికి రావాలనే ప్రయత్నము, కొద్దిగా చేసినటువంటి ప్రయత్నము సఫలం అవ్వటానికి ఒక ముహూర్త కాలం, సుమారుగా ఓ పావుగంట పట్టింది అని అనుకోవచ్చు. ఆ పావుగంట సేపు
ఏం చేశాడు అంటే సహా ముహూర్తం అభవత్ తూష్ణీం. ఊరికే కూర్చున్నాడు, ఏం మాట్లాడలేదు. విదురుడు పాపం ఆశగా ఎదురు చూస్తున్నాడు, మాట్లాడతాడు, సమాధానం చెప్తాడు అని. ఈయన మాత్రం ఏమీ సమాధానం చెప్పటం లేదు. ముహూర్తం అభవత్ తూష్ణీం, ఊరికే కూర్చున్నాడు. అయితే బయటికి ఊరికే ఉన్నాడు కానీ లోపల మాత్రం కృష్ణాంఘ్రి సుధయా భృశం నిర్వృత. ఆ శ్రీకృష్ణుడు యొక్క పాదార విందాల ద్వారా వచ్చేటువంటి అమృతాన్ని ఆస్వాదించి, ఆ శ్రీకృష్ణ పాదస్మరణ ద్వారా వచ్చేటువంటి అమృతాస్వాదన లాంటి అనుభవంలో ఆయన మునిగిపోయాడు. మునిగిపోయి ఇంకేమీ అక్కర్లేదు అనేటువంటి పరిస్థితిని, తృప్తి యొక్క పరాకాష్ఠను అందుకున్నాడు. కృష్ణాంఘ్రి సుధయా భృశం నిర్వృత, ఇంకేమక్కర్లేదు, ఈ స్మరణలో ఇలాగే ఉండిపోతే చాలు కదా అనే పరిస్థితికి చేరుకున్నాడు. సాధు నిర్వృత, అందులోనే కుదురుకుని పోయాడు, అందులోనే దిగబడిపోయాడు. ఆ అమృతం తప్ప, ఆ శ్రీకృష్ణ పాదార విందాల యొక్క స్మరణం అనేటువంటి అమృతం తప్ప మరేది అక్కర్లేనటువంటి పరిస్థితిని చేరుకున్నాడు. దీనికి తోడు తీవ్రేణ భక్తియోగేన నిమగ్న, ఆ అమృతంలోకి తీవ్రేణ భక్తియోగేన, ఇంతకాలం పెంచి పెద్ద చేసుకున్నటువంటి ఈ భక్తియోగంతో దూకాడు కదా, భక్తియోగంతో ఆ అమృతంలో మునిగాడు కదా. మునిగాడు కాబట్టి ఇలాంటి తీవ్రమైన భక్తియోగంతో నిమగ్నం బాగా మునిగిపోయి ఉన్నాడు. కాబట్టి సాధు నిర్వృత, వేరే ఏమీ అక్కర్లేదు, ఇది చాలు అనే పరిస్థితిలోనే ఉన్నాడు. పెద్ద మనిషి అడిగాడు, సమాధానం చెప్దామని అయితే ఉందేమో, బయటికి వద్దామనేటువంటి ప్రయత్నం కొద్దిగా అయితే ఉంది, కానీ ఇందులోనే మునిగిపోయాడు. ఇది తేరుకోవటానికి కనీసం పావుగంట సేపు పట్టింది. అంతవరకు ఏమీ మాట్లాడలేదు. సముహూర్తం అభవత్ తూష్ణీం కృష్ణాంఘ్రి సుధయా భృశం తీవ్రేణ భక్తియోగేన నిమగ్న సాధు నిర్వృత. ఆయన నోరు మూసుకుని కూర్చున్నాడు ఉద్ధవుడు. ఇటు విదురుడు కానీ పోనీ శ్రీశుకుల వారు కానీ ఎలా కనిపెట్టారు? ఈయన తీవ్రమైనటువంటి భక్తియోగంతో ఆ శ్రీకృష్ణ పాదారవింద స్మరణ అనేటువంటి అమృతంలో మునిగిపోయాడు, దాంతో వేరే ఏమీ అక్కర్లేదు అనే అభిప్రాయంతో మాట్లాడట్లేదు అనే విషయాన్ని ఎలా కనిపెట్టారు? కనిపెట్టడానికి ఏమైనా చిహ్నాలున్నాయా? లేకపోతే మాట్లాడడం ఇష్టం లేకో లేదా అహంకారంతోనో మరొక కారణంతోనో మాట్లాడకుండా ఉండొచ్చు కదా. మాట్లాడనంత మాత్రాన ఆయన అందులోనే మునిగి ఉన్నాడు అని ఎలా కనిపెడతారు అని అడిగితే శ్రీశుకుల వారు అంటున్నారు, మహాభక్తాగ్రేసరులకు కనిపించేటువంటి లక్షణాలు కనిపించినాయి, అందువల్ల కనిపెట్టాము అని. ఏం కనిపించినాయి? పులకోద్భిన్న సర్వాంగ ముంచన్ మీలదృశాశుచ పూర్ణాక్షో లక్షితస్తేన స్నేహ ప్రసర సంప్లుత అని. పులకోద్భిన్న సర్వాంగ, ఆయన యొక్క శరీరంలోని ప్రతి రోమము నిక్కబొడుచుకుంది. కేవలం ఆ రోమాంచనం మాత్రమే కాదు, ప్రతి అంగము కూడా ఒక్కసారి బిగదీసుకున్నట్టు తయారైంది. చాలా ఆనందం, తీవ్ర స్థాయిలో ఉండేటువంటి ఆనందం కలిగితే సాధారణ మానవుడికైనా ఏ స్థాయిలో శరీరంలో మార్పులు కలుగుతాయో ఆ మార్పులలో మొదటిదైనటువంటి రోమాంచనం కలిగింది. దానికి తోడు ప్రతి అంగము కూడా ఆనందంతో బిగదీసుకుని పోయింది, ఉజృంభితంగా తయారైపోయింది. ఒక వ్యక్తి లావెక్కినట్టు తయారైనట్లుగా లావైపోయినట్లు అయిపోయింది. పులకోద్భిన్న సర్వాంగ. దీనికి తోడు ముంచన్ మీలదృశ శుచ. ఆయన శ్రీకృష్ణ అని వినంగానే వార్తాం కీర్తయ తీర్థకీర్తే అని వినంగానే కళ్ళు మూసేసుకున్నాడు. ఆ మూసిన కళ్ళల్లోంచి అశ్రువులు కిందకు రాలిపడుతున్నాయి. ముంచత్ మీలదృశ శుచ. కళ్ళు మూసేసుకున్నాడు. మూసుకున్నాడో తామంతట అవే కళ్ళు మూసేసుకున్నాయో తెలియదు, కానీ అందులోంచి మాత్రం చిన్న 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 బొట్లుగా కన్నీళ్లు రాలుతున్నాయి. ముంచన్ మీలదృశ శుచ. ఈ రెండు లక్షణాలు చాలు
ఆయన తీవ్రమైనటువంటి భక్తి యోగంలో మునిగిపోయి ఉన్నాడు అని చెప్పుకోవటానికి. ఆయన మనసులోకి ఒకసారి చూసుకుంటే పూర్ణార్థో లక్షిత. పూర్ణార్థ విదురుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడి గురించి అడిగాడో అప్పుడు అసలు శ్రీకృష్ణుడి గురించి అడిగినవాడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను అడిగారు కాబట్టి నేను కృతార్థుణ్ణి అని అనుకోవటం మొదలుపెట్టాడు. పూర్ణార్థో లక్షిత తేన స్నేహ ప్రసర సంప్లుత. ప్రశ్న అడిగినందుకు సంతోషించాడు. సంతోషించినటువంటి మహానుభావుడు సమాధానం చెప్పవలసి వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి గురించి ఆలోచించిన వెంటనే తేన ఆ ఆలోచనతో స్నేహ ప్రసర సంప్లుత శ్రీకృష్ణుడితో తనకు ఉండేటువంటి స్నేహ బంధాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. సముద్రం లాంటి ఆ స్నేహబంధం గుర్తొచ్చేసరికి ఆ సముద్రం లాంటి స్నేహ ప్రసరంలో స్నేహంలో ఆయన సంప్లుత మునిగిపోయాడు. మునిగిపోయినవాడు కాబట్టి ఆ స్నేహసాగరంలో మునిగిపోయి ఉన్నాడు. భగవంతుడి మీద తాను పెంచుకున్న కష్టపడి డెవలప్ చేసుకున్నటువంటి ఆ భక్తి సాగరంలో మునిగిపోయాడు కాబట్టి మాట్లాడట్లేదు, నోరు విప్పలేకపోతున్నాడు. కానీ లక్షణాలు మాత్రం మహాభక్తులకు ఉండేటువంటి లక్షణాలు కంటికి ఎదురకుండా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈయన కేవలం భక్తి సాగరంలో మునిగి సమాధానం చెప్పటం లేదే కానీ వేరే కారణాల వల్ల అయితే కాదు అని కనిపెట్టచ్చు అని శ్రీశుకుల వారు పులకోద్భిన్న సర్వాంగ ముంచన్మీలదృశా శుచ పూర్ణార్థో లక్షితస్తేన స్నేహ ప్రసర సంప్లుత అనే ఈ శ్లోకంలో అంటున్నారు. పావుగంట సేపు అయితే ప్రయత్నం చేశాడు కదా, పావుగంట తరువాత కొంచెం సమయం తరువాత శనకైర్భగవల్లోకాత్ నృలోకం పునరాగత విమృజ్య నేత్రే విదురం ప్రత్యాహ ఉద్ధవ ఉత్స్మయన్. శనకై మెల్లగా చాలా మెల్లగా సమాధి స్థితి నుంచి బయటకు వచ్చేటువంటి యోగులు ఏ స్థాయిలో మెల్లగా ప్రయత్నం చేసి బయటకు వస్తారో అలా మెల్లగా ప్రయత్నం చేసి భగవల్లోకాత్ భగవంతుడే లోకంగా మారినటువంటి స్థితి నుంచి తాను ఉన్న స్థితి నుంచి పూర్తిగా భగవంతుడు అనే లోకానికి వెళ్ళిపోయాడు కదా, ఆ వెళ్ళిపోయినటువంటి ఆ భగవల్లోకం నుంచి నృలోకం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రదేశానికి మానసికంగా పునరాగత తిరిగి వచ్చేశాడు. ఇంతవరకు కనీసం నేను ఉద్ధవుణ్ణి అనేటువంటి ధ్యాస అయినా సరిగ్గా ఉన్నట్లు లేదు. నేను మనిషిని, మనిషి శరీరం నాది, మనిషి శరీరంలో ఉన్నప్పుడు ఎదురుకుండా ఒక మనిషి ఏమైనా ప్రశ్న వేస్తే దానికి తొందరగా సమాధానం చెప్పటం మర్యాద అనే అభిప్రాయం కూడా తోచనట్లేదు. అసలు మానవ దేహంలో ఇతను ఉన్నాడా లేదా అనేటువంటి సందేహం కలిగే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. భగవల్లోకానికే వెళ్ళిపోయాడు, భగవంతుడితో కలిసిపోయాడు. ఆ భక్తి సాగరంలోనో, ఆ ప్రేమ సాగరంలోనో, ఆ స్నేహ సాగరంలోనో, ఆ అమృత సాగరంలోనో మునిగిపోయాడు. మునిగిపోయినవాడు మళ్ళీ నేను మనిషిని అనేటువంటి భావానికి తిరిగి వచ్చాడు, మెల్లగా తిరిగి వచ్చాడు. శనకై భగవల్లోకాత్ నృలోకం పునరాగత. వచ్చిన వెంటనే ఏం చేశాడు, కళ్ళలోంచి నీళ్లు కారినాయి కదా, విమృజ్య నేత్రే, ముందు కళ్ళు తుడుచుకున్నాడు. కళ్ళు తుడుచుకుని విదురం ప్రత్యాహ, పెద్ద మనిషి అడుగుతున్నాడు కదా అని ఆయనకు సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పటం ప్రారంభించాడో ప్రారంభించలేదో ఉత్స్మయన్, సమాధానం చెప్పవలసింది మళ్ళీ శ్రీకృష్ణుడి గురించే కదా, ఆ శ్రీకృష్ణుడి గురించి మళ్ళీ గుర్తు రాగానే ఉత్సాహం పెరిగిపోయింది, మానసికమైనటువంటి ఉత్సాహం పెరిగిపోయింది. ఆయన చేసినటువంటి లీలలు ఇవన్నీ ఒకేసారి గుర్తొచ్చేసరికి ఆ ఉత్సాహం తాళలేకపోయాడు. తాళలేకపోయినా సరే మళ్ళీ మెల్లగా కుదురుకుని విదురుడికి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. శనకైర్భగవల్లోకాత్ నృలోకం పునరాగత విమృజ్య నేత్రే విదురం ప్రత్యాహ ఉద్ధవ ఉత్స్మయన్. ఉద్ధవుడు విదురుడికి సమాధానం చెప్పటం ప్రారంభించాడు. ఏమని సమాధానం చెప్తున్నాడు? ఉద్ధవ ఉవాచ, ఉద్ధవుడు అంటున్నాడు, చాలా తెలివైన ప్రశ్న వేశావు,
ఒక్కొక్కళ్ళని అడుగుతూ అడుగుతూ వచ్చావు, వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా అన్నావు. అంతా అయిన తర్వాత మిగతా వాళ్ళ గురించి పెద్దగా అక్కర్లేదు, శ్రీకృష్ణుడి గురించి మాత్రం చెప్పు అని అన్నావు. అసలు పరిస్థితి ఏంటంటే వాళ్ళ గురించి సమాధానం చెప్పేది ఏమీ లేదు. కృష్ణద్యుమణి నిమ్లోచే గీర్ణేష్వజగరేణ కిన్నున కుశలం బ్రూయాం గతశ్రీషు గృహేష్వహం అని. యాదవుల గురించినటువంటి కుశల వార్త అడిగావు కదా, ఆ కుశల వార్త చెప్పేందుకు ఏమీ లేదు. శ్రీకృష్ణుడు అనేటువంటి ద్యుమణి ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా భాసించేటువంటి సూర్యుడు లాంటివాడు కృష్ణద్యుమణి. ఆ కృష్ణుడు అనేటువంటి సూర్యుడు నిమ్లోచే అస్తమించేశాడు. ఆయన అస్తమించిన తరువాత గీర్ణేషు అజగరేణ, కాలం అనేటువంటి ఓ పెద్ద సర్పం, అజగరం కొండ చిలువ, అది యాదవులనందరినీ మింగేసింది. గీర్ణేషు అజగరేణ హ. అయ్యో, చాలా సంక్లిష్టం, చెప్పడానికి చాలా కష్టమైన వ్యవహారం. కానీ కాలం అనేటువంటి పెద్ద కొండ చిలువ మొత్తం యాదవ కులాన్ని మింగేసింది. 4-5 మిగిలితే మిగిలారు, మిగతా వాళ్ళందరినీ మింగేసింది. ఎలా మింగింది అంటే, చీకట్లో తెలియక మనుషులు ఎలాగైతే తెలియకుండానే ఒక కొండ చిలువ నోటికి చిక్కేందుకు అవకాశం ఉంటుందో, అలా యాదవులు కాలం అనేటువంటి నోటికి కొండ చిలువకు చిక్కినట్లు చిక్కారు. అది కూడా రాత్రిపూట చిక్కినట్లు చిక్కారు. ఆ రాత్రి కావటానికి శ్రీకృష్ణ అస్తమయం అనేది కారణమైపోయింది. కృష్ణద్యుమణి నిర్మలోచే గీర్ణేష్వజగరేణ కిన్నున కుశలం బ్రూయాం. మా సంబంధించినటువంటి ఏ అంశంలో కుశలం అని నేను చెప్పను. కిన్నున కుశలం బ్రూయాం గతశ్రీషు గృహేష్వహం. మా ఎవ్వరి ఇళ్లలోనూ కాంతి అనేది లేదు, మా ఎవ్వరి ఇళ్లలోనూ శ్రీకృష్ణుడు అనేవాడు లేడు. అందువల్ల ఎవరికి కుశలం అని చెప్పేందుకు లేదు. అలాగే తయారైపోయింది. కృష్ణద్యుమణి నిమ్లోచే గీర్ణేష్వజగరేణ కిన్నున కుశలం బ్రూయాం గతశ్రీషు గృహేష్వహం అని నువ్వు అడిగినట్లుగానే, నువ్వు అన్నట్లుగానే మిగతా వాళ్ళందరి గురించి చెప్పటానికి ఎక్కువ అనేది లేనే లేదు. వాళ్ళందరి గురించి కుశలమా అని అడిగితే కుశలం కాదు అని ఒకటే సమాధానం చెప్పాలి. కాకపోతే వాళ్ళు ఈ కాలం అనేటువంటి అజగరానికి, ఈ కొండ చిలువకి చిక్కటం అనేది పెద్ద విషయమేం కాదు. ఎవరైనా చిక్కాల్సింది. కాలానికి దక్కని వారెవరు, కాలం నోట చిక్కని వారెవరు? ఎవరైనా దక్కవలసిందే. కానీ వాళ్ళు ఉన్న కాలాన్ని కూడా సవ్యంగా వాడుకోలేదేమో అనేదే పెద్ద ప్రస్తావనీయమైనటువంటి అంశం. ఎందుకంటే దుర్భగో బత లోకోయం యదవో నితరామపి ఏ సంవసంతో నవిదుహు హరిం మీనా ఇవోడుపం. దుర్భగోబత లోకోయం, ఈ లోకంలో శ్రీకృష్ణుడికి సమాన కాలంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అంత భాగ్యవంతులు అని అనిపించటం లేదు. ఏదో కొంతమందిని విడిచిపెడితే మిగతా వాళ్ళందరూ భాగ్యవంతులు అని చెప్పటానికి లేదు. అందులోనూ యాదవులు ఇంకా కూడా దౌర్భాగ్యవంతులు అని చెప్పవలసిందే. దుర్భగోపత లోకోయం యదవ నితరామపి. ఎందుకంటే ఏ సంవసంత, ఆ శ్రీకృష్ణుడితోనే కలిసి ఉన్నారు. లోకంలో చాలామంది కలిసి ఉన్నారు. ఈ యదువంశంలో పుట్టిన వాళ్ళు కూడా ఆయనతో కలిసే ఉన్నారు. కానీ నవిదుహు హరిం, ఆ శ్రీహరిని హరి అని తెలుసుకోలేకపోయారు. ఆ శ్రీకృష్ణుడిని పరమాత్మగా అర్థం చేసుకోలేకపోయారు. అందువల్ల ఆయన ఉన్నప్పుడు వీళ్ళేం పెద్దగా ఆయన ద్వారా లాభం పొందినట్లు కనిపించదు. ఇప్పుడైతే వాళ్ళ ఇంట్లో కుశలం అనేది లేనే లేదు. దుర్భగో బత లోకోయం యదవో నితరామపి ఏ సంవసంతో హరిం నవిదుహు హరిం. దానికి ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే,
మీనాహ ఇవ ఉడుపం. చంద్రుడు పాలసముద్రంలో పుట్టాడు. పాలసముద్రాన్ని చిలికితే అమృత కిరణాలతో చంద్రుడు పుట్టాడు. పుట్టినప్పుడు ఆ పాలసముద్రంలోనే ఉన్నాడు కదా, ఎక్కడో అడుగున దాక్కుంటే చిలికితే పైకి వచ్చాడు కదా. అంతవరకు పాలసముద్రంలోనే ఆ చంద్రుడు ఉన్నాడు కదా. చంద్రుడు ఉన్నప్పుడు ఆ చంద్రుడి తాలూకు అమృత కిరణాలని ఆ పాలసముద్రంలో ఈదుకుంటూ అటు ఇటు తిరుగుతున్నటువంటి చేపలు అనుభవించాయా అని అడిగితే ఏం చెప్పాలి? అనుభవించలేదు అనే చెప్పాలి. ఏమనుకుని ఉంటాయి? తెలివి తక్కువ ఆ చేపలు. చేపలు తెలివి తక్కువ వేరే చెప్పనక్కర్లేదు. ఆ తెలివి తక్కువ చేపలు ఏమనుకుని ఉంటాయి అంటే, ఇది కూడా మనలాంటి ఒక చేప అని అనుకుని ఉంటాయి. మనలాంటి చేప, కాకపోతే కాస్త వెలుగుతోంది, ఎవరో బ్యాటరీ పెట్టి లైట్ పెట్టినట్టున్నారు, వెలుగుతోంది అంతే. ఇది చేపే, మనము చేపలమే. ఇది తిరుగుతోంది ఈ సముద్రంలో, మనము తిరుగుతున్నాము అనే అనుకుని ఉంటాయే కానీ ప్రత్యేకించి ఈయన చంద్రుడు, ఈయన అమృత కిరణాలను ప్రసరింపజేస్తాడు, వీటిని మనం తాగితే మనకు మంచిది, వెన్నెల, ఇలాంటి వ్యవహారం ఆ చేపలకు ఉండేందుకు అవకాశం లేదు కదా. పోనీ పాల సముద్రంలో ఏమైంది అని మీరేం చూడొచ్చారు అని దాన్ని వదిలేసుకున్నాం. పూర్ణిమ రోజు నిండు చంద్రుడు పైకొచ్చి సముద్రంలో ప్రతిఫలిస్తుంటే సముద్రంలో ఆ ప్రతిబింబాన్ని చూసిన చేపలు, మామూలు మన సముద్రంలో, నీళ్ల సముద్రంలో ప్రతిబింబాన్ని చూసిన చేపలు ఏమనుకుంటాయి అంటే, ఇది కూడా మనలాంటి జలచరము అని అనుకుంటాయే కానీ ఇది ప్రతిబింబము, దీని అసలు బింబం ఆకాశంలో ఉంది, ఒకసారి తలెత్తి చూద్దాము, ఆ అందాన్ని ఆస్వాదిద్దాము అని అనుకుంటాయా? అనుకోవు కదా. వాటికి ఆ చంద్రుణ్ణి చంద్రుడిగా గుర్తించగలిగినటువంటి సామర్థ్యం లేదు కదా. అలాగే ఈ లోకానికి, ఆ యదువంశంలో పుట్టిన వాళ్ళకి శ్రీకృష్ణుణ్ణి హరిగాను లేకపోతే పరమాత్ముడిగాను గుర్తించగలిగినటువంటి సామర్థ్యం లేదు. కాబట్టి ఆయన అవతారం యొక్క ప్రయోజనాన్ని వీళ్ళెవరూ అందుకోలేకపోయారు అనే చెప్పాలి అని ఉద్ధవుడు అంటున్నాడు. దుర్భగో బత లోకోయం యదవో నితరామపి ఏ సంవసంతో న విదుహు హరిం మీనాహ ఇవ ఉడుపం అని. పోనీ ఎవరైనా గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు, ఈ తెలివి తక్కువ చేపల కంటే పై స్థాయి వాళ్ళైనా గుర్తించారా అంటే, నా మొహం గుర్తించారు. ఇంగితజ్ఞాః పురుప్రౌఢాః ఏకారామాశ్చ సాత్వతాః సాత్వతాం ఋషభం సర్వే భూతావాసమమంసత అని దానికి సమాధానం చెప్తున్నాడు. ఇంగితజ్ఞాః, తెలివైన వాళ్ళు ఉన్నారు, తెలివి తక్కువ వాళ్ళే అందరూ కారు, తెలివైన వాళ్ళు ఉన్నారు. ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారు అంటే, ఆయనకు సేవ చేసుకునేటువంటి వాళ్ళలోనే చాలామంది ఆయన నోరు విప్పి చెప్పకపోయినా సరే ఆయన అభిప్రాయం ఏమిటి అని కనిపెట్టగలిగిన వాళ్ళు ఉన్నారు. ఆయన చూపులతోనో, ఆయన బాడీ లాంగ్వేజ్తోనో, దేంతో ఒక దాంతో ఈయన అభిప్రాయం ఇది, ఈయన ఇప్పుడు ఏదో మనకి చెప్పదలుచుకున్నాడు అని కనిపెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన హృదయంలోని భావాలను కనిపెట్టగలిగాము అనుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంగితజ్ఞాః పురుప్రౌఢాః, ఇంకొంతమంది ఇంకా కూడా నిపుణమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. పురు ప్రౌఢాః, ఇంకా కూడా చాలా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. మేము ఈ ఇంగితాన్ని కనిపెట్టాము అని కూడా బయటపడని వాళ్ళు, తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అభిప్రాయం మాకు తెలిసిపోయింది అని బయటపడకుండా ఆ అభిప్రాయం ప్రకారం నడుచుకున్న వాళ్ళు, చాలా ప్రౌఢంగా మెచ్యూర్డ్గా ప్రవర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పురు ప్రౌఢాః. కొంతమంది ఇంకా పై స్థాయి వాళ్ళు, ఏకారామాశ్చ, కేవలం శ్రీకృష్ణుడే మనకు, ఆయన తప్ప మనకు ప్రభువు లేడు అని అనుకుని సేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
శ్రీకృష్ణుడిని తప్ప మేము ఇంకొకళ్ళని సేవించము, మాకు ఇంకోళ్ళు అక్కర్లేదు, మాకు ఈయనే కావాలి అని అనుకున్న వాళ్ళు, ఏక ఆరామః శ్రీకృష్ణుడిలోనే రమించిన వాళ్ళు, శ్రీకృష్ణుణ్ణి తలుచుకునో శ్రీకృష్ణుడికి సేవ చేసుకునో ఆయనతో ఉండో ఆనందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏకారామాశ్చ, వీళ్ళకంటే పై స్థాయి వాళ్ళు ఉన్నారు. సాత్వతాః, సాత్వికమైన ఉపాసన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సాత్వత వంశానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామందే ఉన్నారు. ఇంగితజ్ఞాః, పురుప్రౌఢాః, ఏకారామాశ్చ సాత్వతాః. కానీ వీళ్ళందరూ ఆయన్ని ఏమని అర్థం చేసుకున్నారు అంటే సాత్వతాం ఋషభం సర్వే. ఈయన సాత్వత వంశంలో, యాదవ వంశంలో పుట్టినటువంటి ఒక శ్రేష్ఠుడు, యాదవ వంశానికల్లా ఈయన పరమశ్రేష్ఠుడు అని అర్థం చేసుకున్నారు. సాత్వతాం ఋషభం సర్వే అమంసతాం అని అర్థం చేసుకున్నారు. ఇందులో తప్పేముంది అని ఎవరు అడగకూడదు, తక్కువ ఉంది అని అర్థం చేసుకోవాలి. తప్పు లేకపోవచ్చు. భూతావాసం, ఆయన సమస్త భూతాలకు ఆవాసం, ఆశ్రయమైనటువంటి వాడు. ఈ జగత్తు మొత్తానికి పరమమూల సృష్టికర్త ఆయన. అట్లాంటి ఆయన్ని, భూతావాసుడిగా అర్థం చేసుకోవలసినటువంటి ఆయన్ని కేవలం ఒక యాదవ వంశానికి పరిమితం చేసి అందులో శ్రేష్ఠుడు అని ఒక ట్యాగ్ ఆయనకు తగిలిచ్చారు. దీన్ని బట్టి వీళ్ళ తెలివి ఎంతవరకు పనికొస్తుందో అర్థం కావటం లేదు. ఎంత తెలివైన వాళ్ళు! ఇంగితజ్ఞాః, పురుప్రౌఢాః, ఏకారామాశ్చ సాత్వతాః. కానీ భూతావాసం, సమస్త జగదాశ్రయంగా అర్థం చేసుకోవలసినటువంటి ఆయన్ని సాత్వతాం ఋషభం సర్వే అమంసత, యాదవ శ్రేష్ఠుడు అని అనుకుని ఊరుకున్నారు. సాత్వతాం ఋషభం సర్వే భూతావాసం అమంసత. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు వీళ్ళందరూ ఇలా అర్థం చేసుకున్నారు అంటే దానికి ఇంకా కూడా కొన్ని అంశాలను జోడించి పై శ్లోకంలో ఉద్ధవుడు అంటున్నాడు. దేవస్య మాయయా సృష్టాః ఏ చాన్య దశరాశ్రితాః భ్రామ్యతే ధీర్న తద్వాక్యైః ఆత్మని ఉప్తాత్మనో హరౌ అని. ఎందుకు వీళ్ళందరికీ ఆ శ్రీకృష్ణుడు పరమాత్మగా అర్థం కాలేదు అంటే, శ్రీకృష్ణుడు పరమాత్మగా అర్థం కావాలి అంటే ఆ శ్రీకృష్ణుడి మీద భక్తి అనేది మొలకెత్తాలి అంటే, ఆ భక్తితో మొలకెత్తినటువంటి ఆ మొలక జ్ఞాన వృక్షంగా మారాలి అంటే మనస్సు అనేటువంటి బీజాన్ని ఆయనలో నాటుకోవాలి, శ్రీకృష్ణుడిలో నాటుకోవాలి. మనస్సును శ్రీకృష్ణుడిలో గనక నాటుకున్నట్లయితే దానికి భక్తి అనే మొలక వస్తుంది. ఆ మొలక క్రమక్రమంగా జ్ఞానంగా పరిణమిస్తుంది. జ్ఞానంగా పరిణమిస్తే గనక ఆయన్ను పరమాత్మగా గుర్తించటం అనేది కుదురుతుంది. కానీ ఏమవుతుంది? అసలు ఇవేమీ జరగకుండా దేవస్య మాయయా సృష్టాః, ఆ భగవంతుడి యొక్క మాయే అడ్డం పడుతోంది అని అనిపిస్తోంది. దేవస్య మాయయా, దేవుడు అంటే ప్రకాశస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క మాయ, విష్ణుమాయ అని పిలుచుకునేటువంటి మాయ, దేవమాయ అని పిలుచుకునేటువంటి మాయ, ఈ మాయ మొత్తం కమ్మేసుకుంటోంది, మాయ ఆవరిస్తోంది. ఆవరించటం వలన ఆయన మీద ప్రేమ ఉన్నా అది ఆయన తత్వాన్ని అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళటం లేదు. భక్తి అనేదేదో లేశమాత్రంగా ఉన్నా ఆ భక్తి సరిగ్గా మొలకెత్తడం లేదు, మొలక జ్ఞానవృక్షంగా మారటం లేదు. కాబట్టి పరమాత్మగా ఆయన తెలియటం లేదు. ఇంకా ఏ చాన్యే అసదాశ్రితాః, ఏ చాన్యత్ అసదాశ్రితాః, ఆయన మీద భక్తిని కాక ప్రేమను కాక విరోధాన్ని పెంచుకున్న వాళ్ళ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన మీద ప్రేమ ఉండేవాళ్ళు ఏమంటున్నారు? ఆయన్ని యాదవ శ్రేష్ఠుడు అని అంటున్నారు. ఆయన మీద ప్రేమ లేని వాళ్ళు, ఆయన మీద విరోధాన్ని పెంచుకున్న వాళ్ళు ఏదో
ఆ మాట ఈ మాట చెప్పి తిడుతున్నారు, లిటరల్లీ తిడుతున్నారు. శిశుపాలుడు ఉన్నాడు, జరాసంధుడు ఉన్నాడు, ఎంతోమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన మీద విరోధాన్ని పెంచుకుని ఆ విరోధంతో ఆయన్ని తిట్టడం మొదలుపెట్టారు. కొంతమంది పొగుడుతున్నారు. పొగుడుతున్న వాళ్ళు ఆయన గురించి సరిగ్గా చెప్పటం లేదు, తిడుతున్న వాళ్ళు చెప్పేందుకు అవకాశమే లేదు. ఈ రెండిటికి కారణం ఏమై ఉండొచ్చు అంటే దేవస్య మాయయా సృష్టా, ఆ దేవమాయ ఇద్దరినీ కమ్మేసింది అని చెప్పుకోవచ్చు. రెండిటికి కారణం ఇంతే, దేవస్య మాయయ. ఈ మాయను దాటి ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటే మనస్సుని ఒక బీజంగా చేసుకుని భూమిలో విత్తనం నాటినట్లుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మలో నాటేసుకోవాలి. నాటేసుకుని భక్తి అనేటువంటి మొలకను తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వీళ్ళిద్దరూ చేయటం లేదు కాబట్టి, మంచి అనుకునేవాళ్ళు చెడు అనుకునేవాళ్ళు ఇద్దరూ చేయటం లేదు కాబట్టి ఇద్దరికీ ఆయన అర్థం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి, ఒకళ్ళిద్దరూ ఉంటే ఉన్నారేమో, లేదా కొంతమంది అయితే ఉన్నారేమో ఆయన తత్వాన్ని అర్థం చేసుకున్నవారు, తత్వాన్ని అర్థం చేసుకోవటానికి వీలుగా తమ మనస్సుని ఆయనలో నాటుకున్న వాళ్ళు ఉన్నారేమో. వాళ్ళు మాత్రం ఈ పొగడ్తలకు కానీ తెగడతలకు కానీ లొంగలేదు. ఆ శ్రీకృష్ణుణ్ణి యాదవ శ్రేష్ఠుడు అని పొగిడినా వాళ్ళేం పట్టించుకోలేదు. ఈయన యాదవ శ్రేష్ఠుడు కాదు, ఇంకోటి కాదు, ఈయన పరమాత్మే అని మనసులో అనుకున్నారు. ఈయన్ని ఆ జరాసంధుడు మొదలైన వాళ్ళు ఏమైనా తిట్టినా దానికి కూడా పట్టించుకోలేదు. ఈయన ఈ తిట్లకి అతీతుడు, ఈ తిట్లేమీ ఈయన్ని చేరవు అని నిర్ణయించుకున్నారు. భ్రామ్యతే ధీర్న తద్వాక్యై, వాళ్ళు చెప్పేటువంటి ఈ మాటలు ఈ మనస్సును ఆ శ్రీహరిలో నాటుకున్న వాళ్ళ యొక్క బుద్ధులను కదల్చలేవు. మనస్సును శ్రీహరిలో నాటుకున్న వాళ్ళ యొక్క బుద్ధులు ఈ మాటలకు కదలవు. భ్రామ్యతే ధీర్న తద్వాక్యై ఆత్మని ఉప్తాత్మనః హరౌ. వాళ్ళు ఎలా ఆ మనస్సు అనేటువంటి బీజాన్ని నాటుకున్నారు? నాటుకోవటం అంటే ఏమిటి? ఉప్తాత్మనః అంటే ఏమిటి అంటే ఆయన నాకు స్వాత్మస్వరూపం అనేటువంటి భావనను మనసులో పెంచుకుంటూ వచ్చారు. అలా పెంచుకున్న వాళ్ళు మాత్రం, ఆ భావనను బాగా పెంచుకున్నటువంటి వాళ్ళు మాత్రం పొగడ్తల మాటలను లెక్క చేయలేదు, తెగడ్తల మాటలను లెక్క చేయలేదు. పరమాత్మగా ఆయన్ని మనసులో నిలుపుకోగలిగారు. అలా నిలుపుకోలేని వాళ్ళందరూ కూడా వేరువేరు రకాలుగా అనుకున్నారు, కానీ ఎవరు ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు అని ఈ శ్లోకంలో ఉద్ధవుడు అంటున్నాడు. దేవస్య మాయయా సృష్టాః ఏ చాన్య దశదాశ్రితాః భ్రామ్యతే ధీర్న తద్వాక్యైః ఆత్మని ఉప్తాత్మనో హరౌ అనే శ్లోకంలో రామదాసుల వారి కీర్తన ఉంది కదా, ఏమయ్యే రామ అనేటువంటి కీర్తన. అందులో ఈ విషయాలనే తీసుకొచ్చి చెప్పాడు. వరుడనుచు గోపికలు, అలాగే ఇంకా పరుడనుచు వాళ్ళు విరోధులు అనేటువంటి చరణం ఉంది కదా, ఆ చరణంలో ఉండేటువంటి భావం అంతా ఇక్కడి నుంచే తీసుకెళ్ళి రామదాసుల వారు చెప్పారు అని అనుకోవచ్చు. ఎవరు ఆయన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. కానీ మనసును ఆయన మీద నిలుపుకున్న వాళ్ళు మాత్రం ఈ మాటలను లెక్క చేయకుండా ఆయన్ని పరమాత్మగా అర్థం చేసుకోగలిగారు. వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అని ఉద్ధవుడు 3 శ్లోకాలలో తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. ఆ శ్రీకృష్ణుడు మాత్రం ఒక నది లాంటివాడు. నది అనేది ఎవరైనా తనలో స్నానం చేసినా చేయకపోయినా, తనలోని నీళ్లను ఎవరైనా తాగినా తాగకపోయినా తన మానాన తను ప్రవహించుకుంటూ సముద్రంలో కలిసిపోతుంది కదా. అట్లాగే ఈ శ్రీకృష్ణుడు కూడా తన మానాన ఈ నదీ ప్రవాహం లాంటి లీలలను ఈ అవతారంలో చూపించి చివరికి అంతర్ధానం అనే దాన్ని కూడా చూపించేశాడు. ప్రదర్శ్యాతప్త తపసాం అవితృప్త దృశాం నృణాం
ఆదాయ అంతరధాద్యస్తు స్వబింబం లోకలోచనం అని ఈ శ్లోకంలో ఆ అభిప్రాయాన్ని ఉద్ధవుడు వ్యక్తం చేస్తున్నాడు. ఆయన శ్రీకృష్ణుడు ప్రదర్శ్య అతప్త తపసాం, తపస్సు చేయని వాళ్లకు కూడా పరమాత్మకు సంబంధించినటువంటి ఒక అవతారాన్ని చూపించేసేశాడు. ప్రదర్శ్య అతప్త తపసాం, తపస్సు చేసుకున్న వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు మనసులోనే చూసుకోగలరు. తపస్సు చేయని వాళ్ళకి నేను నా రూపాన్ని చూపించాలి అని అనుకున్నాడో ఏమో. ప్రదర్శ్య అతప్త తపసాం, ఆయన స్వరూపాన్ని, ఆయన యొక్క దేహాన్ని చూసిన వారికి అసంతృప్తి అనేది ఉండటానికి వీల్లేదు అనేటువంటిది ఉంది. సహజంగా మానవుల యొక్క కళ్ళు ఎంత మంచివి చూసినా సరే ఇంకా ఏదో చూడాలి చూడాలి అని తపన పడుతూనే ఉంటాయి తప్ప అవి ఒకచోట ఆగుదాము అని అనుకోవు. కానీ అలాంటి మానవుల యొక్క చూపులకి ఇంకా చాలు అనిపించేటువంటి సౌందర్యాన్ని ఆయన చూపించేశాడు. అవితృప్త దృశాం నృణాం, అలాంటి వాళ్లకు తన అందమైనటువంటి రూపాన్ని చూపించేశాడు. ఆయన రూపాన్ని గనక సరిగ్గా చూసి కొంచెం శ్రద్ధగా చూస్తే ఇంకా చూడటానికి మిగిలిందేమీ లేదు అనే అభిప్రాయం కలిగిపోవాలి. ఆ స్థాయిలో చూపించేశాడు. కానీ స్వబింబం, తన యొక్క ఈ శరీరాన్ని అంతరధాత్, అంతర్ధానాన్ని కూడా చిందింపజేశాడు. నది ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోయినట్లుగా, ఎవరినీ పట్టించుకోకుండా ఆ ప్రవాహం సాగిపోయి సాగిపోయి సముద్రంలో కలిసి అంతర్ధానం అయిపోయినట్లుగా, తన రూపురేఖలను కోల్పోయినట్లుగా ఈ అవతారానికి కూడా ఒక పరిసమాప్తిని ఆయన చూపించేశాడు. అంతరధాత్. ఆ అంతరధాత్లో ఇంకో పని ఏం చేశాడంటే లోచనం ఆదాయ అంతరధాత్. అంతవరకు ఆయన శరీరాన్ని చూసినటువంటి కళ్ళు ఉన్నాయి కదా, ఇక మీద అవి కళ్ళు కావు అనే పరిస్థితిని తెచ్చి అప్పుడు అంతర్ధానం చెందాడు. ఆ కళ్ళను కూడా లాగేసుకున్నాడు. ఆ శ్రీహరిని చూసిన కళ్ళే కళ్ళు అనే పరిస్థితి నుంచి ఇక మీద ఈ కళ్ళు శ్రీహరిని చూడలేవు అనే పరిస్థితికి దిగజార్చేశాడు. దిగజార్చి ఆ లోచనాల యొక్క, ఆ కళ్ళ యొక్క సామర్థ్యాన్ని మొత్తం లాగేసుకున్నట్లుగా, దాన్ని గుంజేసుకున్నట్లుగా చేసి తన శరీరాన్ని అంతర్ధానం చెందింపజేసేశాడు. ప్రదర్శ్య అతప్త తపసాం అవితృప్త దృశాం నృణాం ఆదాయ అంతరధాద్యస్తు స్వబింబం లోకలోచనం అని ఉద్ధవుడు అంటున్నాడు. అంత అందమైన శరీరమా ఆయనది, అంత అందమైన విగ్రహమా శ్రీకృష్ణుడిది అని అడిగితే మీకు ఎన్ని వేల వర్ణనలు కావాలంటే అన్ని వేల వర్ణనలు నేను చేసి చూపిస్తాను. చూసుకోండి, కాసుకోండి. యన్మర్త్యలీలౌపయికం స్వయోగమాయాబలం దర్శయతా గృహీతం విశ్వాపనం స్వస్య చ సౌభగర్ధే పరం పదం భూషణభూషణాంగం. ఆయన యొక్క అందం గురించి మాట్లాడుతున్నారు. అందాన్ని నిర్వచించడం చాలా కష్టం. ఆయన అందాన్ని నిర్వచించడం. యన్మర్త్య లీలోపైకం స్వయోగ మాయాబలం దర్శయతా గృహీతం. మిగతా వాళ్ళ శరీరాలు, మిగతా మానవుల యొక్క శరీరాలు కానీ, పశు పక్ష్యాదుల యొక్క శరీరాలు కానీ ఏవో ఈ పంచభూతాలు కలిస్తే తయారవుతాయి. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అందుకోవటానికి రెడీ అవుతాయి అవి. కానీ ఈ శ్రీకృష్ణుడు అనేటువంటి శరీరాన్ని గ్రహించటానికి, ఈ శరీరాన్ని తెర మీదకు తీసుకురావటానికి ఇవేవి కారణాలు కావు. అవి ఆ శరీరం పరమాత్మ తన యోగ మాయా బలం చేత తెచ్చినటువంటి శరీరం. స్వయోగ మాయాబలం దర్శయత. తన యొక్క యోగం అలాగే మాయ, వీటి తాలూకు బలాన్ని, లేదా యోగమాయ అనేది ఒకటే అనుకుంటే, తన యోగమాయ యొక్క బలాన్ని చూపించటానికి
అన్నట్లుగా తెర మీదకు తెచ్చినటువంటి శరీరం అది. కాకపోతే ఆ శరీరం మర్త్య లీలౌపైకం, మనుష్యులు చేసేటువంటి క్రియలకు తగ్గట్లుగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. మానవులకు లీలలను చూపించటానికి వీలుగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి మానవ శరీరంగా ఉంది, అంతే. మానవ శరీరంగా ఉండటమైతే అది మానవులకు లీలలను చూపించటానికి వీలుగా పెట్టుకుంది కాబట్టి అలా ఉంది. కానీ దాని మూలం మాత్రం యోగమాయా బలం మాత్రమే. ఆ యోగమాయా బలంతో వచ్చినటువంటి ఆ శరీరం యన్మర్త్య లీలౌపయుకం స్వయోగ మాయాబలం దర్శయత గృహీతం. ఆ శరీరంలో ఉండేటువంటి సౌభగర్ధి, సౌభాగ్యం యొక్క పరాకాష్ఠ, ఆ శరీరంలో ఉండేటువంటి సౌందర్యం యొక్క చివరి దశ, అందం అనే దాని యొక్క చివరి గీత అనేది ఎంత గొప్పదంటే విస్మాపనం, ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే విస్మాపనం స్వస్యచ. ఒకవేళ పరమాత్మే తన యొక్క ఈ శ్రీకృష్ణ శరీరాన్ని ఒకసారి అద్దంలో చూసుకుంటే ఏంటి అందమంతా ఇక్కడే పోతపోసినట్లుంది అని సందేహపడాలి, ఆశ్చర్యపడాలి. విస్మయం అనేది పరమాత్మకే తగలాలి. విస్మాపనం స్వస్యచ సౌభగర్ధే, ఆ అందాన్ని చూసి పరమాత్మే విస్మయం చెందాలి అనే స్థాయిలో ఆ సౌభాగ్యం కానీ, ఆ సంపద కానీ, ఆ అందం కానీ ఉంది. అంత పరమాత్మకే విస్మయాన్ని తెచ్చిపెట్టేటువంటి అందాన్ని ఎలా నిర్వచించాలయ్యా అంటే పరంపదం భూషణ అంగం. అది సౌభాగ్యానికి పరాకాష్ఠ, పరంపదం, చివరి గీత అని అనుకున్నాం కదా. సింపుల్గా చెప్పుకోవాలి అంటే భూషణ అంగం. మిగతా శరీరాలకు ఆయా భాగాల్లో ఆభరణం పెట్టకపోతే బోసిపోయినట్టుంటుంది అవయవము. చేతికి ఒక కంకణం పెట్టుకోకపోయినా, వేలికి ఉంగరం పెట్టుకోకపోయినా, మెళ్ళో దండ వేసుకోకపోయినా అంత బోసిపోయినట్లు కనిపిస్తుంది. ఆభరణంతో ఆయా పార్ట్స్కి అందం అనేది రావాలి. ఇది అందరికీ అలవాట్లో ఉన్నదే. కానీ ఈయన శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవము భూషణ అంగం, అలంకారానికి అందం తెచ్చేటువంటి పాటు. ఏ అలంకారం, ఏ ఆభరణం ఏ అవయవానికి పెట్టుకున్నా సరే ఆ అవయవం ద్వారా ఆభరణానికి అందం రావాల్సిందే తప్ప ఆభరణం ద్వారా ఆయనకు అందం అనేది రాదు. ఆయన తల మీద కిరీటం పెట్టుకున్నా, చేతులకు భుజకీర్తులు పెట్టుకున్నా, కంకణాలు వేసుకున్నా, మాలలు వేసుకున్నా, సంజితాయుతులు అనుకున్నా, సిరిమువ్వ గజ్జలు అనుకున్నా, ఏమనుకున్నా సరే అవన్నీ ఆభరణానికి అందాలే కానీ ఆయనకు అందం అనేది కాదు. ఆభరణానికి ఒక కొత్త అందం వచ్చింది అన్నట్లుగానే ఆయన శరీరంలోని ప్రతి భాగమే ఉంది, కానీ అంతకు తక్కువైతే లేదు అని ఉద్ధవుడు యన్మర్త్య లీలౌపైకం స్వయోగ మాయాబలం దర్శయతా గృహీతం విస్మాపనం స్వస్యచ సౌభగర్ధే పరంపదం భూషణాంగం అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. ఈ విషయం నేను అనటం కాదు, ఏదో శ్రీకృష్ణుడితో ఇంతకాలం ఉన్నావు, ఆయనకి సేవకుడుగా ఉన్నావు కాబట్టి ఆయన అస్తమించిన తర్వాత కూడా ఆయన గురించి ఏదో అందంగా మాట్లాడుతున్నావు, ఆయన అందగాడు మందగాడు అని ఏదో అంటున్నావు అని నేననేది కాదు. యద్ధర్మసూనోర్బత రాజసూయే నిరీక్ష్య దృక్సస్త్యయనం త్రిలోక కార్త్స్న్యేన చాద్యేహ గతం విధాతు అర్వాక్సృతౌ కౌశలమిత్యమన్యత. ముల్లోకాలు ఒకే అభిప్రాయంతో ఒకే మాటతో ఈ విషయాన్నే ఒప్పుకున్నాయి. ప్రత్యేకించి యద్ధర్మసూనోర్బత రాజసూయే, ధర్మరాజు గారు రాజసూయ యాగం చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఈయన్ని అగ్రతాంబూలం పుచ్చుకోవటానికి ఇన్వైట్ చేశారు. ఈయన వచ్చే ఆ సింహాసనంలో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు నిరీక్ష్య
చూశారు, అందరూ చూశారు. ఎవరెవరు చూశారు అంటే త్రిలోక, ముల్లోకాలలో ఉన్న వారందరూ చూశారు. ఈ లోకంలో ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. కింద లోకంలో ఎక్కడ ఏం జరిగినా చూడగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూశారు. పై లోకాలలో పాపం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చూశారు. ఇలా ముల్లోకాలలో ఉన్న వాళ్ళందరూ చూశారు. చూసి ఏమనుకున్నారంటే నిరీక్ష్య దృక్స్వస్త్యయనం, చూపులకు ఒక మంచి వస్తువును చూడటం అనేది సార్థకత అని అనుకుంటే, కళ్ళతో అందమైన వస్తువును చూడాలి అనేటువంటి అభిప్రాయమే ఉన్నట్లయితే, ఆ అందమైన వస్తువులలో కల్లా చివరి స్థాయి అందమైన వస్తువు, చివరి స్థాయి మంగళమైనటువంటి వస్తువు. దృక్ స్వస్త్యయనం, దృక్కులకు, నేత్రాలకు స్వస్తి మంగళాన్ని అయనం తెచ్చిపెట్టేది. అంటే కళ్ళ ద్వారా చూడవలసినటువంటి మంచి వస్తువులలో చివరి వస్తువు ఇదే అనే అభిప్రాయంతో చూశారు. నిరీక్ష్య దృక్ స్వస్త్యయనం త్రిలోక, ముల్లోకాలలో ఉండేటువంటి వాళ్ళు, చూడగలిగే వాళ్ళందరూ చూశారు. చూసి ఏమనుకున్నారు, కార్త్స్న్యేన చాద్గేహ గతం విధాతు అర్వాక్సృతౌ కౌశలం ఇత్యమన్యత. బ్రహ్మగారి సృష్టిలో అందాలకి ఇదే చివరి మెట్టు అని నిర్ణయించారు. ఎందుకంటే ఎవరికి ఈయన పరమాత్మ అని తెలియదు, కేవలం అందగాడు అని మాత్రమే కంటికి కనిపిస్తున్నాడు. కాబట్టి కార్త్స్న్యేన, బ్రహ్మగారి ఈ సృష్టిలో, విధాతు అర్వాక్ శృతౌ, బ్రహ్మగారు చేసినటువంటి అవాంతర సృష్టిలో, లేదా బ్రహ్మగారు చేసినటువంటి ఈ భూలోక సృష్టిలో, లేదా బ్రహ్మగారు చేసినటువంటి మానవ సృష్టిలో, అర్వాక్శృతౌ కార్త్స్న్యేన చ కౌశలం అద్గేహ గతం. ఆయన యొక్క కౌశలం, ఆయన యొక్క నైపుణ్యం అనేది దీంతో ఈ రోజుకి సమాప్తమైపోయింది. ఇంతకు మించి అందమైనటువంటి శరీరాన్ని బ్రహ్మగారు కూడా సృష్టి చేయలేడు. ఆయన సృష్టి చేయగలిగినటువంటి అందం మొత్తాన్ని సృష్టి చేసి ఇంతటితో పూర్తి చేసేసుకున్నాడు అనే అనుకున్నారు. పాపం అందరూ అమాయకులే, బ్రహ్మగారు సృష్టి చేస్తే వచ్చినటువంటి శరీరం అని అనుకుంటున్నారు. కానీ అందం విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వటం లేదు. ఇదే చివరి అందం అని నిర్ణయించుకుంటున్నారు. యద్ధర్మసూనోర్బత రాజసూయే నిరీక్ష్య దృక్ స్వస్త్యయనం త్రిలోక కార్త్స్న్యేన చాద్గేహ గతం విధాతు అర్వాక్సృతౌ కౌశలం ఇత్యమన్యత. వాళ్ళు అనుకున్న దాంట్లో పరిపూర్ణత అనేది ఉండకపోవచ్చు, కానీ నిజం అనేది మాత్రం కొంతవరకు ఉంది. అందం యొక్క చివరి దశ అనేది ఇక్కడ కనిపించి తీరింది, అందరికీ కనిపించింది అని ఈ శ్లోకంలో ఉద్ధవుడు చెప్తున్నాడు. ఆయన అందాన్ని గురించి, ఆకారాన్ని గురించి కాదు, ఆయన చేసిన పనుల గురించి చాలా చెప్పుకోవాలి. ఆయన చేసిన పనులలో రెండు రకాల పనులు ఉన్నాయి. ఒకటి మృదువుగా ఉండేటువంటి పనులు, ఒక రకమైన పనులు. రెండోది కొంచెం కఠినంగా ఉండేటువంటి పనులు. మృదువుగా ఉండేటువంటి పనులను గురించి చూసుకుంటే, యస్యానురాగప్లుత సరాసలీలావలోక ప్రతిలబ్ధమానా వ్రజస్త్రియో దుగ్భిరను ప్రవృత్త ధియోవతస్థు కులకృత్యశేషా అని చెప్పుకోవచ్చు. ఆయన బృందావనంలో ఉండేటప్పుడే, మధురకి ఇంకా రానప్పుడే ఆయన నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆయనకు ఎదురుకుండా కొంతమంది వ్రజస్త్రీలు, గోపస్త్రీలు వస్తున్నారు. వస్తున్నప్పుడు వాళ్ళని చూసి ఆయన ఒక చూపు చూసి ఒక నవ్వు నవ్వాడు. యస్య అనురాగప్లుత హాస, నవ్వాడు. ఆ నవ్వుని అనురాగంతో, ప్రేమతో రంగరించి నవ్వాడు. ప్రేమతో రంగరించటం కాదు, ప్రేమలో ఒక్కసారి ముంచి తీసి నవ్వాడు. అనురాగ ప్లుత హాస, అనురాగంలో ఒకసారి ఆ నవ్వుని ముంచాడు, ముంచి తీశాడు. తీయగా ఉండే పనసు తనని తేనెలో ముంచి తీసినట్లుగా తీసి నవ్వాడు. అలాగే రాస లీలావలోక,
వినోదంగా ఒక క్రీగంటి చూపు చూశాడు. వినోదంగానే, పెద్దగా ఏదో అభిప్రాయంతో ఏమీ చేయలేదు, వినోదంగా ఒక్కసారి క్రీగంట చూశాడు. ఈ నవ్వు, ఈ చూపు రెండు కొంతమందికి మాత్రమే లభించాయి. కనీసం ఆ రోజు అలా వస్తున్నటువంటి వాళ్ళు, మార్గంలో ఎదురైనటువంటి వాళ్ళు, వాళ్ళకు మాత్రమే లభించాయి. ఆ లభించిన దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్రతిలబ్ధమానాహ. వీళ్ళు ఆ వచ్చినటువంటి వ్రజస్త్రీయ, ఆ గోప స్త్రీలు ఈయనతో గౌరవాన్ని పొందారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి మాత్రమే దక్కినటువంటి గౌరవం, మిగతా ఎవరికి ఆ గౌరవం లేదు. ఎవరికి ఈరోజు నవ్వినట్లుగా, ప్రత్యేకించి ఈ దశలో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సంఘటనలో నవ్వినట్లుగా నవ్వు ఇంకెవరికి ఇవ్వలేదు. వీళ్లకు ఇచ్చినటువంటి ఈ చూపును మరెవరికి ఇవ్వలేదు. వీళ్లకు మాత్రమే ఈ గౌరవాన్ని దయచేశాడు. అనురాగప్లుత హాస రాసలీలావలోక ప్రతిలబ్ధమానాః. వ్రజస్త్రియ ఇలాంటి నవ్వు, చూపు రెండు పొందిన తర్వాత దృగ్భిరనుప్రవృత్త ధియ అవతస్థు. వాళ్ళు ఏం చేశారు అంటే, ఏం చేశారు కాదు, ఏం చేయకుండా నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఈయన చూసిన చూపుకి, ఈయన నవ్విన నవ్వుకి ఒకసారి స్టాచ్యూ అని చెప్పినట్లుగా అలా నిలబడిపోయారు. నిలబడిపోయారు కానీ దృగ్భిరనుప్రవృత్త ధియ, చూపులతో మాత్రం ఆ శ్రీకృష్ణుణ్ణే వెంటాడారు. ఆయన ఎటువైపు వెళితే అటువైపు చూపుల్ని మాత్రం పంపించారు. ధియ, బుద్ధుల్ని కూడా, తమకుండేటువంటి మనసులు ఇవన్నీ కూడా అటువైపుకే వెళ్ళేటట్లు చేశారు. కానీ కృత్యశేషాః, తాము చేస్తున్న పనిని అక్కడికక్కడ వదిలేశారు అనే విషయాన్ని మాత్రం గుర్తించలేదు. వాళ్ళు చేస్తున్న పనులని అప్పటికప్పుడు ఆ క్షణాన విడిచిపెట్టేసుకుని వాళ్ళ చూపులతోనూ వాళ్ళ మనసులతోనూ కృష్ణుణ్ణే వెంటాడారు. అలా వెంటాడే స్థాయిలో ఒక చిన్న చూపు, చిన్న నవ్వు ఆయనదుంది. ఇంకా మిగతా అందము, మిగతా చూపులు, మిగతా నవ్వులు, మాటలు, లీలా సరస సల్లాపాలు ఇవన్నీ జరిగితే ఏమవుతుంది అని చెప్పడం ఎవరి తరమూ కాదు. ఆయన మృదువైన పనులు చేస్తే ఈ రేంజ్లో ఉంటుంది అని ఉద్ధవుడు అంటున్నాడు. యస్యానురాగప్లుత హాస రాసలీలావలోక ప్రతిలబ్ధమానాః వ్రజస్త్రియో దృగ్భిరనుప్రవృత్త ధియ అవతస్థు కిల కృత్య శేషాః. పనులేం జరగవు ఇంకాను. ఆయన చూస్తే పనులు ఆగిపోవలసిందే. ఆయన అనుకుని గనక చూస్తే మనసులో ఇంకేమీ ఉండకుండా కేవలం ఆ శ్రీకృష్ణుడి యొక్క రూపం ఒక్కటే నిలబడిపోవలసిందే. ఆ స్థాయిలో అనుగ్రహించగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఇది మృదువైన వ్యవహారాలకు సంబంధించింది. అయితే కఠినమైన వ్యవహారాలని ఎలా చేశాడు అంటే, శ్వశాంతరూపేష్వితరైస్వరూపై అభ్యర్థ్యమానేష్వనుకంపితాత్మా పరావరేశో మహదంశయుక్త హి అజోపి జాతో భగవాన్ యథా అగ్ని. ఆయన కఠినమైన పనులు చేయదలుచుకుంటే మాత్రం అగ్గిలాగా మొత్తం భస్మం చేసేసాడు, ఏం మిగల్చలేదు. అయితే ఎప్పుడు చేశాడు అంటే, స్వశాంతరూపేషు ఇతరై స్వరూపైరభ్యర్థ్యమానేషు. ఈ జగత్తు మొత్తం ఆయన యొక్క స్వరూపమే అని అనుకోవచ్చు. ఆయన చేసిన సృష్టే, ఆయన సృష్టిలో భాగమే. కానీ ఈ జగత్తు రెండుగా, ఈ ప్రపంచం రెండుగా విడిపడిపోయింది. శాంత రూపాలు, అశాంత రూపాలు అని రెండు రకాలుగా విడిపడిపోయింది. మేము పరమాత్మ తాలూకు ఈ సృష్టిలో ఉన్నాము, పరమాత్మను అందుకోవటమే మా యొక్క లక్ష్యం అని అనుకుని శాంతంగా సాధన చేసుకునే వర్గం ఒకటి. ఇలాంటి భావన లేకుండా అశాంతంగా, క్రూరంగా ఏదో ఈ ప్రపంచం మీద ఆధిపత్యం సాధించాలనో లేదా మరొకరిని తొక్కేయాలనో ఎక్కేయాలనో ఏమో కారణంతో అశాంతంగా క్రియలను మొదలుపెట్టినటువంటి వర్గం మరొకటి అని రెండు వర్గాలుగా చీలిపోయినాయి.
అందులో ఈ అశాంత వర్గం శాంతంగా ఉండేటువంటి వాళ్ళ మీద ఎక్కి తొక్కటం అనేది మొదలుపెట్టింది. ఎప్పుడైతే స్వశాంత రూపేషు తన సృష్టిలో భాగమైనటువంటి ఈ శాంత ఉపాసననో లేదా శాంతమైన రీతిలో జీవనయానాన్ని సాగించుకునేటువంటి వాళ్ళు అశాంత రూపేషు అశాంత రూపై అర్ధ్యమానేషు అభ్యర్థ్యమానేషు వీళ్ళని మిగతా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని ఎప్పుడైతే ఆయన గుర్తించాడో, ఎప్పుడైతే ఇది సరికాదు అని నిర్ణయించాడో, అప్పుడు అనుకంపితాత్మ ఆయన తన యొక్క శాంత రూపాల మీద అనుగ్రహంతో ఏదో ఒక అవతారం నేను తీసుకోవలసిందే, నేనే దిగి రావలసిందే, ఈ అశాంత వర్గం తాలూకు భరతం పట్టవలసిందే అని నిర్ణయించాడు. స్వశాంతరూపేష్వితరై స్వరూపై అభ్యర్థ్యమానేషు అనుకంపితాత్మ పరావరేశ. ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికంటే గొప్పవాడైనటువంటి ఆ పరమాత్మ మహదంశయుక్త, ప్రధానము మహత్తత్వము అనేటువంటి తన యొక్క అంశాలన్నిటినీ ఒక్కసారి తీసుకుని మహదంశయుక్త అజోపి తనకు జన్మ లేకపోయినప్పటికీ జాతో భగవాన్ పుట్టాడు. పుట్టినవాడు తన పుట్టుకకు మూల కారణాన్ని చేయకుండా ఉండడు కాబట్టి అశాంత వర్గం తాలూకు భరతం పట్టేశాడు. యథా అగ్ని, అగ్ని ఒకసారి తలుచుకుంటే ఎలాగైతే భస్మీపటలం చేసేస్తుందో అలాగే ఈయన కూడా భస్మం చేసేశాడు. అగ్ని ఎలాగైతే మహాభూత రూపంలో మనందరికీ సన్నిహితంగా ఉన్నప్పటికీ ఏదో కొన్ని చోట్ల మాత్రమే పుట్టినట్లుగా కనిపిస్తుందో అట్లాగే ఈయన కూడా ఈ యాదవ కులంలో పుట్టినట్లుగా కనిపించాడు. అగ్ని కర్రల్లో ఉన్నప్పటికీ, చెక్కలో ఉన్నప్పటికీ ఒరిపిడితో పుట్టినట్లుగా ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఈయన కూడా ఈ సందర్భంలో శాంతరూపాలు అశాంతరూపాలు ఘర్షణకు గురి అవుతున్నటువంటి ఈ సందర్భంలో అశాంత రూపాల తాలూకు పని పట్టడానికి ఆయన అవతరించాడు. ఆయన కఠినంగా వ్యవహరిస్తే మిగిలేదేమీ లేదు. అగ్ని ఎలాగైతే కఠినంగా వ్యవహరిస్తే మిగిలేది ఏమీ ఉండదు, అలాగే ఈయన కఠినంగా వ్యవహరిస్తే ఏం మిగలదు. ఆయన మృదువుగా ఉంటేనే అందరికీ మంచిది అని స్వశాంతరూపేష్వితరైస్వరూపై అభ్యర్థ్యమానేష్వనుకంపితాత్మ పరావరేశో మహదంశయుక్త హి అజోపి జాతో భగవాన్ యథా అగ్ని అని ఈ శ్లోకంలో ఉద్ధవుడు అంటున్నాడు. పరమాత్మ ఎందుకు అవతరించాడు అనడానికి కారణము చెప్తున్నాడు. జన్మే లేనటువంటి పరమాత్మ ఎలా జన్మను చూపిస్తున్నాడు అనటానికి కూడా కారణాన్ని చూపిస్తున్నాడు, మహదంశయుక్త అని. దీనికి తోడు ప్రయోజనాన్ని కూడా స్వశాంత రూపేష్వితరై అనేటువంటి దాంట్లో చూపిస్తున్నాడు. చూపిస్తూ ఇంత జరిగినా సరే నాకు మాత్రం కొన్ని సందేహాలు ఉండిపోయినాయి. సందేహాలన్నా అనాలో లేకపోతే బాధ అనాలో, కొన్ని విషయాల్లో మాత్రం పరమాత్మ చేసిన ఈ వ్యవహారం మీద నాకు విప్రతిపత్తి ఉంది అని పై శ్లోకంలో అంటున్నాడు. మాంఖేదయత్యేతదజస్య జన్మ విడంబనం యద్వసుదేవ గేహే వ్రజేచ వాసో అరిభయాదేవ స్వయం పురాత్ వ్యవాత్సీత్ యదనంత వీర్య అని. మాం ఖేదయతి, నన్ను రెండు అంశాలు ఇబ్బంది పడుతున్నాయి, నన్ను రెండు అంశాలు బాధ పెడుతున్నాయి. మాం ఖేదయతి, అందులో మొదటి అంశం ఏతత్ అజస్య జన్మ. అజస్య జన్మ లేనివాడికి జన్మ అనేది నన్ను బాధ పెడుతోంది. జన్మ లేనివాడికి జన్మ అనేది యోగమాయాబలంతో కుదిరితే కుదరవచ్చేమో కానీ నన్ను మాత్రం ఈయన జన్మ, ప్రత్యేకించి శ్రీకృష్ణ జన్మ ఇంకా ఇబ్బంది పెడుతోంది. ఏంటి? జన్మ విడంబనం. ఇది జన్మ కాదు, జన్మ ధరించడం లాంటిది.
జన్మ అనేది కేవలం అనుకరణం, మిగతా వాళ్ళు పుట్టినట్లుగా తాను పుట్టాను అని చూపిస్తున్నాడు అంతవరకే. ఆ చూపించేది కూడా చక్కగా సుఖంగా చూపించకుండా వసుదేవకేహే, వసుదేవుడు యొక్క ఇంట్లో పుట్టినట్లుగా చూపిస్తున్నాడు. వసుదేవుడి ఇంట్లో పుడితే నీకేం నొప్పి అని అనటానికి వీల్లేదు. ఆ వసుదేవుడి ఇల్లు ఏంటో కాదు, కారాగారం అది. జైల్లో పుట్టినట్లు ఎందుకు చూపిస్తున్నాడు? పుట్టినవాడు ఎక్కడో రాజమహల్లో అబ్బో మంచి బంగారు పల్లకిలో పుట్టినట్టు చూపించవచ్చు కదా. అలా చూపించకుండా కారాగారంలో ఏమీ లేని స్థితిలో, దయనీయమైన స్థితిలో ఈయన పుట్టినట్లు ఎందుకు చూపిస్తున్నాడు అర్థం కావట్లేదు. మాంఖేదయత్యేతదజస్య జన్మ విడంబనం యద్వసుదేవగేహే. పోని పుట్టాడు పో అని అనుకుందాము. పుట్టినవాడు ఎక్కడో చోట పుట్టాడు, ఇక్కడ పుడితేనేమి అక్కడ పుడితేనేమి, ఆయనకేమీ లెక్కలేదు, ఆయనకి సంపదలు ఇవేమీ లెక్కలేవు, ఎక్కడ తోస్తే అక్కడ పుడతాడు, ఎక్కడ అనుకుంటే అక్కడ పుట్టినట్టు కనిపిస్తాడు అంతే అని అనుకుందామా అంటే రెండోది రెడీగానే ఉంది. రెండో బాధ సిద్ధంగా ఉంది. ఏంటి అంటే అనంతవీర్య, ఆయన పరాక్రమం అనంతమైనటువంటి పరాక్రమం. అలాంటి అనంతమైన పరాక్రమం కలిగినటువంటి వాడు ఈయన. కంసుణ్ణి కోడి వానపామును నలిపినట్టు నలిపేసినవాడు, అంత మహాబలవంతుడు. 12 ఏళ్ల వయసులో ఏనుగులతో ఆటలాడుకునేటువంటి కంసుణ్ణి నలిపేసినవాడు, పరాక్రమాన్ని చూపించటం కూడా చేసినటువంటి వాడు. కానీ వ్రజేచవాస హరిభయాదివ, వెళ్ళి గొల్లపల్లిలో దాక్కున్నాడు, గోపాలకుల మధ్య దాక్కున్నాడు. దాక్కోవడం ఎలా దాక్కున్నాడు? హరిభయాదివ, శత్రువులు నన్ను ఏదో చేసేస్తారు అన్నట్లుగా, వాళ్ళ వల్ల భయం పొంచి ఉంది అన్నట్లుగా భయపడ్డట్లుగా దాక్కున్నాడు. హరిభయాత్ ఇవ వ్రజేచవాస హరిభయాదివ స్వయం పురాద్వ్యవాత్సేత్. తానే తన తండ్రికి చెప్పి ఇక్కడి నుంచి మార్చి అక్కడికి నన్ను చేర్చు అని చెప్పి ఉన్న చోటు నుంచి మారి ఎక్కడికో వెళ్ళి దాక్కున్నట్లుగా చూపించాడు. యదనంతవీర్య, ఈయన యొక్క పరాక్రమమేమో అనంతము అని తెలుస్తూనే ఉంది. ఇంత అనంత వీర్యుడైనటువంటి వాడు శత్రువుకి ఎందుకు భయపడ్డాడు? భయపడ్డట్టు ఎందుకు చూపించాడు? ఆ భయపడ్డవాడు ఆ భయపడ్డానికి తగినట్లుగా ఎక్కడికో వెళ్ళి ఎందుకు దాక్కున్నాడు? ఆ దాక్కోవటం ఎక్కడో ఏ రాజమందిరంలోనో దాక్కోకుండా వెళ్ళి గొల్లవాళ్ల మధ్య ఎందుకు దాక్కున్నాడు తెలియట్లేదు. ఇంకా ఈ ఆలోచన సాగగా సమాధానం రాక ఇబ్బంది పడవలసి వస్తోంది అని ఉద్ధవుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. మాంఖేదయత్యేతదజస్య జన్మ విడంబనం యద్వసుదేవ గేహే వ్రజేచవాసో రిభయాదివ స్వయం పురాద్వ్యవాత్సీత్ యదనంతవీర్య అనేటువంటి శ్లోకంలో ఉద్ధవుడు ఇంకా చాలా చెప్పబోతున్నాడు. అవన్నీ మనం ఎలాగూ వింటాము, శ్రద్ధగా కూడా వింటాము. ఎందుకంటే ఉద్ధవుడు పాపం ఇప్పటికింకా తత్వమని, పరమాత్మ తత్వమని అవని ఇవని ఇంకా మొదలు పెట్టలేదు. ఆయన కేవలం శ్రీకృష్ణుడు, అందము వీటి గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి ఆనందంగానే వినేందుకు అవకాశం ఉంది. కానీ ఉద్ధవుడు యొక్క స్థితిని సాధించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఉద్ధవుడు ఎలాగైతే ఆ శ్రీకృష్ణ పాదార విందాలను స్మరించుకుని నోట మాట రాక ఒళ్ళంతా పులకరించిపోయి ఉండగా కళ్ళలోంచి ఆనంద బాష్పాలను రాలుస్తూ భక్తి అనేటువంటి సాగరంలో, పరమాత్మ స్నేహం అనేటువంటి అమృతంలో మునిగిపోయి ఉన్నాడో అలాంటి స్థితిని మనం కూడా సాధించవలసి ఉంది. అలాంటి స్థితిని సాధించడానికి అడ్డంగా ఉండేటువంటి మిగతా విషయ వ్యామోహాలు తొలగిపోయి ఆ విషయ వ్యామోహాలకు మూలమైనటువంటి విషయ సౌందర్య జ్ఞానం, విషయాలు చాలా అందమైనవి అనేటువంటి జ్ఞానం మనలో తొలగిపోవలసిన అవసరమే ఉంది. ఆ విషయాలన్నిటికంటే కూడా పరమాత్మ యొక్క సగుణ రూపమో లేకపోతే నిర్గుణ రూపమో ఇదే నిజమైన అందమైనది, ఇదే స్వస్త్యయనం అనేటువంటి భావం కూడా మనసులో నెలకొనవలసి ఉన్నది. మొత్తం వెరసి చూసుకుంటే మన మనస్సు అనేటువంటి విత్తనాన్ని ఆ పరమాత్మలో నాటుకోవలసినటువంటి అవసరమైతే ఉన్నది. అలాంటి అవసరాన్ని గుర్తించుకుంటూ మనం కూడా ఎప్పటికైనా మన మనస్సుని ఆ పరమాత్మలో నాటాలి,
మన మనసులోంచి ఆ భక్తి అనేటువంటి మొలక రావాలి. వచ్చినటువంటి ఆ మొలక జ్ఞాన వృక్షంగా మారాలి. ఆ జ్ఞాన వృక్షం పరమాత్మ యొక్క తత్వాన్ని మనకు తెలియజేసేదిగా ఉండాలి, అమృత ఫలాన్ని మనకు అందించాలి అని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో కొంచెమే ఆలస్యమైంది, ఎక్కువేం అవ్వలేదు కాబట్టి పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి ఉద్ధవ స్థితి, అదేవిధంగా ఆ ఉద్ధవుడు చెబుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ వైభవాన్ని స్మరించుకుంటూ శ్రద్ధగా మనం తృతీయ స్కంధంలోని ద్వితీయాధ్యాయంలోని శ్లోకాలు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ద్వితీయోధ్యాయః శ్రీశుక ఉవాచ ఇతి భాగవతః పృష్టః క్షత్రావార్తాం ప్రియాశ్రయాం ప్రతివక్తుం న చోత్సేహ ఔత్కంఠ్యాత్ స్మారితేశ్వరః యః పంచహాయనో మాత్ర ప్రాతరాశాయ యాచితః తన్నైచ్ఛద్రచయన్యస్య సపర్యాం బాలలీలయా సకథం సేవయా తస్య కాలేన జరసంగతః పృష్టో వార్తాం ప్రతిబ్రూయాత్ భర్తుః పాదావనుస్మరన్ సముహూర్తమభూతూష్ణీం కృష్ణాంఘ్రిసుధయా భృశం తీవ్రేణ భక్తియోగేన నిమగ్నః సాధు నిర్వృతః పులకోద్భిన్న సర్వాంగో ముంచన్మీలదృశాశుచః పూర్ణార్థో లక్షితస్తేన స్నేహ ప్రసర సంప్లుతః శనకైర్భగవల్లోకాత్ నృలోకం పునరాగతః విమృజ్య నేత్రే విదురం ప్రత్యాహోద్ధవ ఉత్స్మయన్ ఉద్ధవ ఉవాచ కృష్ణద్యుమణి నిమ్లోచే గీర్ణేష్వజగరేణః కిన్ను నః కుశలం బ్రూయాం గతశ్రీషు గృహేష్వహం దుర్భగో బత లోకోయం యదవో నితరామపి ఏ సంవసంతో న విదుః హరిం మీనా ఇవోడుపం ఇంగితజ్ఞాః పురు
పురుప్రౌఢాః ఇంగితజ్ఞాః పురుప్రౌఢాః ఏకారామశ్చ సాత్వతాః ఏకారామాశ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే సాత్వతామృషభం సర్వే భూతావాసమమం సతా భూతావాసమమం సతా దేవస్య మాయయా స్పృష్టాః దేవస్య మాయయా స్పృష్టాః ఏ చాన్యదసదాశ్రితాః ఏ చాన్యదసదాశ్రితాః భ్రామ్యతే ధీర్న తద్వాక్యైః భ్రామ్యతే ధీర్న తద్వాక్యైః ఆత్మన్యుక్తోత్మనోహరౌ ఆత్మన్యుక్తాత్మనోహరౌ ప్రదర్శ్యాతప్త తపసాం ప్రదర్శ్యాతప్త తపసాం అవితృప్తదృశాం నృణాం అవితృప్తదృశాం నృణాం ఆదాయాంతరధాద్యస్తు ఆదాయాంతరధాద్యస్తు స్వబింబం లోకలోచనం స్వబింబం లోకలోచనం యన్మర్త్యలీలోపయికం స్వయోగ యన్మర్త్యలీలౌపయికం స్వయోగ మాయాబలం దర్శయతా గృహీతం మాయాబలం దర్శయతా గృహీతం యన్మర్త్యలీలోపయికం స్వయోగ మాయాబలం దర్శయతా గృహీతం యన్మర్త్యలీలౌపయికం స్వయోగ మాయాబలం దర్శయతా గృహీతం విస్మాపనం స్వస్య చ సౌభగర్థేః విస్మాపనం స్వస్య చ సౌభగర్థేః పరం పదం భూషణభూషణాంగం పరం పదం భూషణభూషణాంగం యద్ధర్మసూనోర్బత రాజసూయే యద్ధర్మసూనోర్బత రాజసూయే నిరీక్ష్య దృక్స్వస్త్యయనం త్రిలోకః నిరీక్ష్య దృక్స్వస్త్యయనం త్రిలోకః కార్త్స్న్యేన చాద్యేహ గతం విధాతుః కార్త్స్యేన చాద్యేహ గతం విధాతుః అర్వాక్శ్రుతౌ కౌశలమిత్యమన్యత అర్వాక్శ్రుతౌ కౌశలమిత్యమన్యత యస్యానురాగప్లుతః సరాస యస్యానురాగప్లుతః సరాస లీలావలోక ప్రతిలబ్ధమానాః లీలావలోక ప్రతిలబ్ధమానాః యస్యానురాగప్లుతః సరాస లీలావలోక ప్రతిలబ్ధమానాః యస్యానురాగప్లుతః సరాస లీలావలోక ప్రతిలబ్ధమానాః వ్రజస్త్రియో దృగ్భిరను ప్రవృత్త వ్రజస్త్రియో దృగ్భిరను ప్రవృత్త ధియోవతస్థుః కిల కృత్యశేషాః ధియోవతస్థుః కిల కృత్యశేషాః వ్రజస్త్రియో దృగ్భిరను ప్రవృత్త ధియోవతస్థుః కిల కృత్యశేషాః వ్రజస్త్రియో దృగ్భిరను ప్రవృత్త ధియోవతస్థుః కిల కృత్యశేషాః స్వశాంతరూపేష్వితరైః స్వరూపైః స్వశాంతరూపేష్వితరైః స్వరూపైః అభ్యర్థ్యమానేష్వనుకంపితాత్మా అభ్యర్థ్యమానేష్వనుకంపితాత్మా పరావరేషో మహదంశయుక్తో పరావరేశో మహదంశయుక్తో హ్యజోపి జాతో భగవాన్ యథాగ్నిః హ్యజోపి జాతో భగవాన్ యథాగ్నిః మాం ఖేదయత్యేతదజస్య జన్మ మాం ఖేదయత్యేతదజస్య జన్మ విడంబనం యద్వసుదేవగేః విడంబనం యద్వసుదేవగేః వ్రజే జవాసోరి భయాదివ స్వయం వ్రజే చ వాసోరిభయాదివ స్వయం పురాద్యవాత్సీద్యదనంతవీర్యః పురాద్వ్యవాత్సీద్యదనంతవీర్యః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ద్వితీయాధ్యాయే ద్వితీయాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh